అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో నేను మీతో రెండు విషయాలను అయితే చెప్పదలుచుకున్నాను. ఒకటైతే వైఎస్ విజయమ్మ గారి గురించి, రెండోది వచ్చేసి వైఎస్ షర్మిల గారి గురించి. ఏంటి అయితే గత 7 రోజుల క్రితం విజయమ్మ గారు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఏదైతే ప్రారంభిస్తున్నారో ఆ ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి ఇడుపులపాయలో ఆయన తండ్రి గారికి నివాళులు అర్పిస్తూ యాత్ర చేయడం అయితే స్టార్ట్ చేశారు. అయితే ఆ క్రమంలో విజయమ్మ గారు ఒక ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలో విజయం సాధించాలని చెప్పేసి, లేకపోతే నీతో నువ్వే కాకుండా నీతో పాటు ఉన్నటువంటి నీ సైన్యం కూడా విజయం సాధించాలి, దేవుడు నీతో ఇప్పుడు వరకు ఉన్నాడు, అలాగే వచ్చే రోజుల్లో కూడా అదే దేవుడు నీతో ఉండాలని ప్రార్థన చేయడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ వారు లిస్టు ప్రకటించే క్రమంలో సేమ్ వైఎస్ షర్మిల గారు కూడా అక్కడ తన తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ కాంగ్రెస్ లిస్టుని అయితే ప్రదర్శించారు. సో ఈ క్రమంలో ఇక్కడ కూడా విజయమ్మ గారు ఒక ప్రార్థన చేశారు. నువ్వు గెలవాలి, నువ్వు కాలికి ఇది దేవుడు నిన్ను నడిపించాడు, నువ్వు ఇదే విజయం సాధించాలి, రేపొద్దున నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ప్రార్థన అయితే చేశారు. అయితే దేవుడిని కన్ఫ్యూజన్లో పడేశారా విజయమ్మ గారు అని అంటే ఏమో నాకైతే తెలియట్లేదు. దేవుడు ఎటువైపు చూస్తాడు, న్యాయం వైపు ధర్మం వైపు భగవంతుడు ఉంటాడా, లేకపోతే రాక్షసుడి వైపు ఉంటాడనేది భగవంతుడికి ఒక క్వశ్చన్ మార్కే అది. ఎందుకంటే ఇక్కడ ప్రార్థించిన తల్లి కాబట్టి తల్లి ప్రార్థనలో స్వార్థం లేకపోవచ్చు, కానీ భగవంతుడు ఏది తప్పు ఏది రైట్ అనేది అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇకపోతే విజయమ్మ గారు వచ్చేసి ఆమె స్టాండ్ ఏంటి, న్యాయం వైపా? ఒక పక్క ఇద్దరు చెల్లెళ్ళు అయినటువంటి ఒక వైఎస్ సునీత గారు కానీ షర్మిల గారు కానీ తన బాబాయ్ హత్య కేసుకి తన అన్నకి సంబంధం ఉంది, హంతకులను కాపాడుతున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే విజయమ్మ గారు హంతకులను ప్రోత్సహిస్తున్నారా, లేకపోతే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో వీళ్ళ వెనక ఉన్నారనేది ఆవిడ ఒక క్లారిటీ అయితే ఉండాలి. ఎటు కాకుండా మధ్యలో న్యూట్రల్గా ఉండడం వల్ల ఒక తల్లిగా ఆవిడ చేసే ఒక మంచి పని అని నేనైతే అనుకుంటున్నాను. మీరిద్దరూ గెలవాలనుకుంటే ఇద్దరు గెలుపు అనేది ఎక్కడ కూడా సాధ్యం కాదండి. అది ఎవరో ఒక్కళ్ళే గెలుస్తారు. అలాగే ఆవిడ పోటీ చేసేది కూడా ఎవరైతే ఆరోపించబడిందో దాని కేసులో ప్రధాన నిందితుగా ఉన్నాడో అవినాష్ రెడ్డి గారి మీద అయితే పోటీ చేస్తున్నారు. ఆమె విజయం సాధించాలని కూడా కోరుకుంటుంది షర్మిల గారు. ఆయన పైన షర్మిల గారు కూడా విజయం సాధించాలని అయితే కోరుకుంటుంది. ఇది ఎలా సాధ్యం అనేది చాలా కన్ఫ్యూజింగ్గా అయితే ఉంది. ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా పూజారి ఎవరైనా ఆశీర్వచనాలు ఇస్తే అది వేరు. ఎందుకంటే దుర్మార్గుడికి అదే ఆశీర్వచనాలు ఇస్తాడు, ధర్మాత్ముడికి అదే ఆశీర్వచనాలు ఇస్తాడు. ఎందుకంటే గుళ్ళోకి వచ్చిన పూజారికి ఎవడు మంచోడో ఎవరు చెడ్డోడో లేకపోతే ఎవరు ఎటువంటి వాడు అనేది తెలియదు. కాబట్టి ఇద్దరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవనో సంథింగ్ ఇలా ఏదైనా చేస్తాడు. సేమ్ అదే పాస్టర్స్ ఏదైనా మనం చర్చికి వెళ్ళినప్పుడు సేమ్ అదే విధంగా నీకు మంచి జరగాలని అయితే ప్రార్థన చేయడం జరుగుతుంది. కాబట్టి అది ఏది మంచి ఏది చెడు అనేది భగవంతుడు. ఇక్కడ ఇద్దరు మనస్తత్వం తెలిసినటువంటి తల్లిగారు ఎవరి వైపు ఉండాలనేది ఒక స్టాండ్ మీద ఉండాలి. రాజశేఖర రెడ్డి గారికి ఒక క్రెడిబిలిటీ ఉంది. ఆ క్రెడిబిలిటీకి సంబంధించి ఆమె ఏదో ఒక పక్కకే తీసుకోవాలి తప్ప రెండు పక్కలకే తీసుకోవడం వల్ల వీళ్ళిద్దరూ ఒకటే, ఇద్దరు రాజశేఖర రెడ్డి బిడ్డలే, ఇద్దరు విజయమ్మ బిడ్డలే అని అయితే ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చేసినటువంటి ట్రోలింగ్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ వాళ్ళు తన తల్లి శీలాన్ని సైతం శంకించినటువంటి వీడియోలు అయితే మనం చూసాం. సో అంత హీనంగా కూడా ఒక తల్లి ఎవరైనా ఒక ఆడదాన్ని మనం దూషించడంలో వేరే విధంగా ఎలా దూషించినా కూడా ఆడది తట్టుకుంటుంది. కానీ తన శీలాన్ని శంకించినప్పుడు తన ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవడానికి ఆమె ఏమైనా మాట్లాడచ్చు, లేకపోతే ఏదైనా ఇబ్బంది కలగచ్చు. ఎందుకంటే ఏ ఆడది కూడా తన శీలాన్ని శంకిస్తే ఆమె సహించలేదండి. కాకపోతే అటువంటి శీలాన్ని తన తల్లి శీలాన్ని సైతం శంకించి వీడియోలు పెట్టి తన కూతురు కాదని వైఎస్ రాజశేఖర రెడ్డి, రక్తం కాదని షర్మిలమ్మ, ఇటువంటి వీడియోలు మనకి సోషల్ మీడియాలో రావడం జరిగింది. ఇవన్నీ తెలిసి కూడా ఇటువంటి వీడియోలు దయచేసి పెట్టద్దు. పార్టీలు వేరుగా ఎవరు ఏ పార్టీలో అయినా ఉండొచ్చు, ఎవరు ఏ పార్టీలో నుంచైనా పోటీ చేయొచ్చు. మనం వాళ్ళని ఏ ఆరోపణలైనా చేసుకోవచ్చు, ఎటువంటి ఇదైనా మాట్లాడుకోవచ్చు. రాజకీయాల్లో ఇది సర్వసహజం అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పుంటే ఈ వీడియోలు అన్నీ కూడా రాకపోదును. తన తల్లి శీలాన్ని శంకించే వీడియోలు ఇటువంటివన్నీ కూడా ఎక్కడ బయటకు రాకపోదును. కాకపోతే ఈ క్రమంలో ఈవిడ అటు ఇటు రెండు పడవల మీద కాళ్ళు వేసిందని చూస్తూ ఉంటే చాలామందికి ఒక డౌట్ అయితే వస్తుంది. వీళ్ళిద్దరూ ఒకటే, అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ ఒకటే. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చను అని అన్నారు, కానీ అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అయితే నేను అనుకోను. అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాదు. తెలుగుదేశం వారు ఓటుని ఆల్రెడీ 2009లో ఎలాగైతే చిరంజీవి గారు చీల్చారో ఈరోజు 2019లో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా వరకు చీల్చారు. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు వేవ్ 2019లో గట్టిగా ఉంది,
కాకపోతే పోయినసారి మాత్రం ఖచ్చితంగా ఆయనే చీల్చని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఎక్కువ శాతం ఉండదండి, ఒక 10% ఉంటుంది. ఆ 10 to 5% ఉంటుంది. ఈ 10 to 5%లోనే ఒక పార్టీ డిసైడ్మెంట్ అయిపోతుంది. ఏ పార్టీ అనేది నెంబర్ గేమ్లో కూడా బయటకు వచ్చేస్తారు, ఏదో ఒక పార్టీ అధికారంలోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో అందులో ఆ పార్టీలో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం 95% కూడా కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు తప్ప తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు అరాకొర తప్ప ఎక్కువగా ఉండరు. సో ఎవరైతే వీళ్ళు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన కానీ తన తీరు కానీ నచ్చని వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తిరిగి షర్మిలమ్మ వైపు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువగా చేయలేదు, అది షర్మిల వైపు కన్వర్ట్ అవుతుంది తప్ప చంద్రబాబు నాయుడు వైపు కన్వర్ట్ అవ్వదు. కొంతమంది న్యూట్రల్స్ మాత్రమే వెళ్తారు తప్ప మా బ్యాంక్ మా దగ్గర పదిలింగానే ఉంటుంది, ప్లస్ మా వ్యతిరేకత ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే షర్మిల వైపు వెళ్తారని చెప్పేసి బాణం వేరే రూపు అయితే దాల్చుకుని తప్ప జగనన్న బాణం వెళ్తూనే ఉంది. ప్రత్యర్థిని బట్టి బాణం మార్చుకుంటూ ఉంటుంది. మనం సినిమాల్లో చూస్తుంటాం, ఒక వ్యక్తి ఒక బాణాన్ని వేసినప్పుడు ప్రత్యర్థి బాణాన్ని బట్టి వీళ్ళు కూడా వాళ్ళు అగ్ని బాణం వేస్తే వీళ్ళు నీరు వచ్చే బాణం వేస్తారు. అలాగే దాన్ని బట్టి ఆపోజిట్గా ఏ బాణాన్ని వదలాలో ఆ బాణాన్ని వదులుతారు. అదే బాణంగా ఈరోజు షర్మిల అయితే వచ్చిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. మాటలు ఏమైనా మాట్లాడచ్చు నమ్మించడానికి. జగన్మోహన్ రెడ్డి కూడా 2019లో చాలా మాటలు మాట్లాడాడు, అన్నీ నమ్మించాడు. ఈరోజు జనం కూడా మోసపోయారు. సో అదేవిధంగా ఈరోజు కూడా అదే క్రమంలో షర్మిల కూడా మాట్లాడుతుందని అయితే చాలామంది బయట అనుకోవడం నేనైతే విన్నాను. ఈ బాణాన్ని కూడా నమ్ముతానికి లేదని. ప్రతి ఓటు ఇంపార్టెంటే సోదరులారా. మీరు అందరూ కూడా కాంగ్రెస్ వైపు నగ్గన కాంగ్రెస్కి ఓటేసి మీ ఓటుని అనవసరంగా వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పైకి వచ్చేది లేదు ఏమీ లేదు. కాకపోతే ఈ ఎలక్షన్ ఖచ్చితంగా చారిత్రక అవసరం. ఒక విజయం అనేది కూటమి విజయం ఏదైతే ఉందో అది చారిత్రక అవసరం. ఆ అవసరాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇది మన కోసం కాదు, నాలాంటి వాళ్ళ కోసం కూడా కాదు, కనీసం రేపటి తరం వచ్చే తరం భవిష్యత్తుని దిశానిర్దేశం మార్చే ఎలక్షన్ అయితే ఇది. సో దీన్ని బట్టి మీరు ఆలోచించి ఓట్లు వేయండి. మీరు ఎటువంటి బాణాలను కానీ ఆ బాణం వదిలిన బోయేవాడిని కూడా నమ్మద్దు. ఇవ్వండి ఈ 2 విషయాలని నేను మీతోటైతే చర్చించాలని అనుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్, వైఎస్ షర్మిల గారి గురించి, అలాగే వైఎస్ విజయమ్మ గారి గురించి, ఆవిడ చేసినటువంటి ప్రార్థనల గురించి, దేవుడిని ఆవిడ చేసినటువంటి కన్ఫ్యూజన్ గురించి. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.